Hello everyone, welcome back Ethernet Spoken English channel. This is Durgarao. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనము వుడ్ గురించి మాట్లాడుతున్నాం, నేర్చుకుంటున్నాం. ఫ్రెండ్స్, వుడ్ 3 వీడియోస్లో మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా వుడ్ను నేర్చుకున్నారు. వుడ్ గురించి 3 పాయింట్స్, అవి ఏ సిచ్యువేషన్లో యూజ్ చేసి మనం మాట్లాడాలో అవి నేర్చుకున్నారు. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చూడండి, హౌ టు యూజ్ వుడ్. వుడ్ మనము ఏ సందర్భంలో, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేసి మాట్లాడచ్చో అవి నేర్చుకున్నారు. 13th సిచ్యువేషన్, పర్పస్ను తెలియజేయడానికి, పర్పస్ను, ఉద్దేశాన్ని తెలపడానికి సోదట్లను ఇన్ ఆర్డర్ దట్లతో వుడ్ను యూజ్ చేస్తారు. సోదట్టు ఇన్ ఆర్డర్ దట్లతో వుడ్ను యూజ్ చేస్తారు. ఆ యూజ్ చేసి వుడ్ను మనం యూజ్ చేసి మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, చూడండి ఎగ్జాంపుల్. షీ బర్న్డ్ ద లెటర్స్ సో దట్ హర్ హస్బెండ్ వుడ్ నెవర్ రీడ్ దెమ్. She burned the letters so that her husband would never read them. తన భర్త లెటర్స్ చదవకోకుండా ఆమె లెటర్లను కాల్చివేసింది. చదువుతాడనే ఉద్దేశంతో ఆమె లెటర్లను కాల్చివేసింది. అంటే ఆ లెటర్స్ ఎక్కడివి? ఇక పాత ప్రీడియో లేవి సంథింగ్ అయి ఉంటాయి, వాటిని కాల్చేసింది అనమాట. కనుక ఫ్రెండ్స్, ఇక్కడ ఆ ఉద్దేశాన్ని మనకు సో దట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. సో దట్ వలన సో దట్ను యూజ్ చేసి మనము వుడ్ను మనము సెంటెన్స్లో యూజ్ చేసి మాట్లాడవచ్చు. కనుక చూడండి, షీ బర్న్డ్ ద లెటర్స్ సో దట్ హర్ హస్బెండ్ వుడ్ నెవర్ రీడ్ దెమ్. వాటిని చదువుకోకుండా, ఆ లెటర్ను చదువుకోకుండా ఉండటానికి ఆమె లెటర్స్లను కాల్చివేసింది అని దీని అర్థం. అంటే సో దట్ను మనం యూజ్ చేయాలి. సో దట్ అంటే ఉద్దేశము, పర్పస్. అతను చదువుకోకుండా ఉండటానికి కోసం ఆమె లెటర్లను కాల్చివేసింది. నెక్స్ట్ వన్ చూడండి. హీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ వుడ్ బికమ్ ఏ టీచర్. హీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ వుడ్ బికమ్ ఏ టీచర్. టీచర్ అవటానికి కోసం, అవ్వాలనే ఉద్దేశంతో అతడు టీచర్ అవ్వాలనే ఉద్దేశంతో అతడు ఎక్కువగా కష్టపడ్డాడు. హీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ వుడ్ బికమ్ ఏ టీచర్. అతను టీచర్ అవ్వాలనే ఉద్దేశంతో అతడు ఎక్కువగా కష్టపడ్డాడు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. షీ స్టడీడ్ వెల్. షీ స్టడీడ్ వెల్ ఇన్ ఆర్డర్ దట్ షీ వుడ్ బికమ్ ఏ లాయర్. ఆమె లాయర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆమె బాగా చదివింది. చూడండి, ఇక్కడ ఇన్ ఆర్డర్ దట్ అంటే షో దట్ను యూజ్ చేసి వాడచ్చు, ఇన్ ఆర్డర్ దట్ను కూడా యూజ్ చేసి వాడచ్చు. ఎందుకంటే ఈ రెండు కూడా అర్థము ఒకటే వస్తుంది. సో దట్ అయినా అదే అర్థం వస్తుంది, అలాగే ఇన్ ఆర్డర్ దట్ అయినా అదే వస్తుంది. ఉద్దేశము అనే, పర్పస్ అనే ఇక్కడ అర్థము మనకు వస్తుంది. షీ స్టడీడ్ వెల్ ఇన్ ఆర్డర్ దట్ షీ వుడ్ బికమ్ ఏ లాయర్ అవడానికి కోసము ఆమె అవ్వాలనే ఉద్దేశంతో ఆమె బాగా చదివింది. నెక్స్ట్, హీ క్యారీడ్ an umbrella. He carried an umbrella in order that he wouldn't get wet. He carried an umbrella in order that he wouldn't get wet. ఆయన తడవకోకుండా ఉండాలనే ఉద్దేశంతో తాను గొడుగును తెచ్చుకున్నాడు. ఏమండి, తడవకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన గొడుగు తెచ్చుకున్నాడు. ఏమండి, ఈ విధంగా ఇక్కడ ఇన్ ఆర్డర్ దట్టు ఇక్కడ ఉద్దేశం, పర్పస్ను తెలియజేస్తుంది. పర్పస్ తెలియజేసేటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. అందుకు సో దట్లను యూజ్ చేసి వుడ్తో మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఐ లవ్డ్ హర్. నేను ప్రేమించాను. ఇన్ ఆర్డర్ దట్ ఐ మ్యారీడ్ హర్. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆమెను ప్రేమించాను. ఐ లవ్డ్ హర్ సో దట్, ఆర్ ఇన్ ఆర్డర్ దట్
సో దట్ అని వాడచ్చు, ఇన్ ఆర్డర్ దట్ అని కూడా వాడచ్చు, దట్ అని కూడా వాడవచ్చు. ఏమండి, ఐ లవ్డ్ హర్ ఇన్ ఆర్డర్ దట్ ఐ వుడ్ మ్యారీ హర్. ఆమె వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆమెను ప్రేమించాను. సో దట్ను యూజ్ చేయొచ్చు, లేదా ఇన్ ఆర్డర్ దట్ను కూడా యూజ్ చేయొచ్చు, అలాగే దట్ను కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఐ ఐ టాట్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధించాను. సో దట్ యూ వుడ్ స్పీక్ ఇంగ్లీష్, నీవు ఇంగ్లీష్ మాట్లాడాలనే ఉద్దేశంతో నేను బోధించాను. ఐ థాట్ దట్ ఐ థాట్ ఇంగ్లీష్ ఐ థాట్ ఇంగ్లీష్ ఐ థాట్ ఇంగ్లీష్ సో దట్ యూ వుడ్ స్పీక్ ఇంగ్లీష్, నీవు ఇంగ్లీష్ మాట్లాడాలనే ఉద్దేశంతో నేను ఇంగ్లీషు బోధించాను. అలాగే సో దట్ ఇన్ ఆర్డర్ దట్ కూడా మనం చూడండి, ఐ ఐ థాట్ ఇంగ్లీష్ ఆర్డర్ దట్ యూ వుడ్ స్పీక్ ఇంగ్లీష్, లేదా ఐ థాట్ ఇంగ్లీష్ దట్ యూ వుడ్ స్పీక్ ఇంగ్లీష్. దట్ అనేది కూడా ఇక్కడ పర్పస్ను తెలియజేస్తుంది, ఇక్కడ పర్పస్ను తెలియజేస్తుంది. కనుక ఫ్రెండ్స్, ఈ విధంగా మనము సో దట్ను ఆర్ ఇన్ ఆర్డర్ దట్ను యూజ్ చేసి వాటిని యూజ్ చేసుకుంటూ మనం వుడ్తో మనం మాట్లాడవచ్చు. కనుక ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పర్పస్ను తెలియజేయడానికి కూడా సో దట్లను యూజ్ చేస్తూ సో దట్లతో వుడ్ను యూజ్ చేస్తూ మనం మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్ 14th సిచ్యువేషన్ కూడా మనం నేర్చుకుందాం. చూడండి, వెన్ కమెంటింగ్ ఆన్ క్యారెక్టరిస్టిక్ బిహేవియర్ అంటే సహజ ప్రవర్తనను విమర్శించేటప్పుడు వుడ్ను యూజ్ చేస్తారు. సహజ ప్రవర్తన అంటే అతనుకున్న లక్షణం, అతనుకున్న టాలెంట్, తనకున్న శక్తి, దాన్ని తనకున్న శక్తిని దాన్ని విమర్శించేటప్పుడు అప్పుడు మనము వుడ్ను యూజ్ చేసి మాట్లాడతాం. ఎలా అంటే అతను అంతకంటే ఎక్కువగా చేయలేడు, ఆయన చేసేది అంతే, ఆయన అంతకంటే ఇవ్వడు, అంతకంటే ఎక్కువ ఇవ్వడు, అతనిచ్చేది అంతే, అంతకంటే ఎక్కువగా మనం ఆశించక్కర్లే, అంతే ఇస్తాడు. అలాంటి సందర్భంలో వుడ్ను యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, అటువంటి సిచ్యువేషన్లో మనం వుడ్ను యూజ్ చేసి మాట్లాడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూడండి, దట్స్ జస్ట్ వాట్ హీ వుడ్ సే. దట్స్ జస్ట్ వాట్ హీ వుడ్ సే. అతను చెప్పేది అంతే, అంటే అంతకంటే ఎక్కువ చెప్పలేడు, అంతకంటే ఎక్కువ చెప్పడు, మనం ఆశించక్కర్లేదు అన్నప్పుడు మనము అతని యొక్క క్యారెక్టర్ని విమర్శించండి, తక్కువ చేసి ఆయన చేసేది అంతే, ఇంకేం చేయలేడు అంటే చూడండి, ఆ సందర్భంలో వుడ్ను యూజ్ చేసి మనం మాట్లాడతాం. దట్స్ జస్ట్ వాట్ హీ వుడ్ సే, అతను చెప్పేది అంతే, అంతకంటే ఎక్కువ చెప్పడు. దట్స్ జస్ట్ వాట్ హీ వుడ్ సే, అతను అంతకంటే ఎక్కువ చెప్పడు అన్నప్పుడు అతను చెప్పేది అంతే అన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఏమండి, దట్స్ జస్ట్ వాట్ హీ వుడ్ సే, అతను చెప్పేది అంతే. నెక్స్ట్, దట్స్ జస్ట్ వాట్ షీ వుడ్ డూ. దట్స్ జస్ట్ వాట్ హీ వుడ్ డూ. దట్స్ జస్ట్ వాట్ షీ వుడ్ డూ. ఆమె చేసేది అంతే, అంతకంటే ఎక్కువ చేయలేదు, అంతకంటే ఎక్కువ చెయ్యదు, ఆమె చేసేది అంతే, అదే చేస్తుంది, ఇంకా అంతకంటే ఎక్కువ ఏమీ చేయదు, అదే ఆ పనే చేస్తుంది, ఇంకా రెండో పని చేయదు అన్నప్పుడు అంటున్న సందర్భంలో యూజ్ చేస్తాం. దట్స్ జస్ట్ వాట్ షీ వుడ్ డూ. నెక్స్ట్, దట్స్ జస్ట్ వాట్ ద ఆఫీసర్ వుడ్ గ్రాంట్. దట్స్ జస్ట్ వాట్ ద ఆఫీసర్ వుడ్ గ్రాంట్. ఆఫీసరు అంతకంటే ఎక్కువగా గ్రాంట్ చేయడు, ఆయన గ్రాంట్ చేసేది అంతే చేస్తాడు, ఇంకెక్కువ చేయడు, చేస్తే ఒక 50,000 చేస్తాడు గ్రాంట్ అండి, అంతకంటే ఎక్కువ చేయడు అన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం వుడ్ను యూజ్ చేసి మాట్లాడతాం. దట్స్ జస్ట్ వాట్ ద ఆఫీసర్ వుడ్ గ్రాంట్ అండి. ఇక్కడ దట్స్ జస్ట్ వాట్, ఇక్కడ జస్ట్ అంటే అంతే, అంటే ఖచ్చితంగా నొక్కి చెప్తున్నాం అనమాట, ఎంఫసిస్ చేస్తున్నాం, అప్పుడు జస్ట్ వాడతాం. ఏమండి, జస్ట్ వాడతాం అంటే దట్ ఈజ్ అనమాట, ఇక్కడ దట్స్ అనమాట, దట్ ఈజ్ వాట్, అంతే అదే అని అర్థం.
అదే అని గట్టిగా చెప్పినప్పుడు జస్ట్ మనము వాడుతున్నాం. దట్ ఈజ్ జస్ట్ వాట్, దట్స్ జస్ట్ వాట్, అదే లేక అంతే. దట్స్ జస్ట్ వాట్ ద ఆఫీసర్ వుడ్ గ్రాంట్, ఆ ఆఫీసర్ అంతకంటే ఎక్కువగా గ్రాంట్ చేయడు, అంతే గ్రాంట్ చేస్తాడు అని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ వన్, దట్స్ జస్ట్ వాట్ ఐ వుడ్ గివ్, నేను ఇచ్చేది అంతే, నేను ఇచ్చేది అదే. అవునండి, అప్పుడు ఇది మనం ఇచ్చేస్తాం. నెక్స్ట్, దట్స్ జస్ట్ వాట్ మై బ్రదర్ వుడ్ సింగ్, మా బ్రదర్ పాడేది అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ మెరుగుగా పాడరు, అంతకంటే ఎక్కువగా మెరుగ్గా పాడు, అలాగే పాడతాడు అన్న సందర్భంలో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, దట్స్ జస్ట్ వాట్ యూ వుడ్ డూ, దట్స్ జస్ట్ వాట్ యూ వుడ్ డూ, నువ్వు అంతకంటే ఎక్కువ చెయ్యవు, అంతే చేస్తావు అంటాం కదండి. నువ్వు అంతకంటే ఎక్కువ చెయ్యవు, అంతే చేస్తావు, నువ్వు చేసేది అంతే, అంతకంటే ఏం చేయలేవు అంటాం కదండి. ఆ సందర్భంలో దట్స్ జస్ట్ వాట్ యూ వుడ్ డూ, నువ్వు చేసేది అంతే. కుడ్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, కుడ్ కూడా నువ్వు చేస్తే ఎలా అర్థం వస్తుందో. దట్ జస్ట్ వాట్ యూ కుడ్ డూ, నువ్వు అంతకంటే ఎక్కువ చేయలేవు, నువ్వు చేయగలిగింది అంతే. అర్థమైంది కదండి, నువ్వు చేయగలిగింది అంతే. దట్స్ జస్ట్ వాట్ యూ కుడ్ డూ, నువ్వు చేసేది అంతే, నువ్వు చేయగలిగేది అంతే. కుడ్ వాడితే నువ్వు చేయగలిగేది అంతే. ఈ విధంగా మనము వుడ్ను యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. సహజ ప్రవర్తనను విమర్శించేటప్పుడు వుడ్ను యూజ్ చేస్తారు. చూడండి, వెన్ కమెంటింగ్ ఆన్ క్యారెక్టరిస్టిక్ బిహేవియర్. చూడండి, కమెంటింగ్ అంటే విమర్శించడం, విమర్శించేటప్పుడు ఈ యొక్క వుడ్ను యూజ్ చేసి మనం ఈ విధంగా యూజ్ చేసి మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ వన్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్, 15th సిచ్యువేషన్ చూద్దాం. ఈ యొక్క వుడ్ గురించి మనం పూర్తిగా నేర్చుకున్నట్లుగా అవుతుంది. మనము ఈ వుడ్ను యూజ్ చేస్తూ మనము ఇంగ్లీష్ మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, 5th వుడ్ను బీతో యూజ్ చేస్తాం. బీతో కాబోయే అనే అర్థంలో యూజ్ చేస్తాం. కాబోయే అనే అర్థంలో యూజ్ చేస్తాం. యూజ్ చేసేటప్పుడు వుడ్ బి నౌన్ ముందు ఉంటుంది, నౌన్ ముందు యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, నౌన్ ముందు మాత్రమే యూజ్ చేయాలి. చూడండి, ఎగ్జాంపుల్, ఏ వుడ్ బి యాక్టర్, ఏ వుడ్ బి యాక్టర్, ఏ వుడ్ బి యాక్టర్, కాబోయే యాక్టరు, కాబోయే యాక్టరు. నెక్స్ట్, వుడ్ బి లవర్, కాబోయే ప్రియురాలు. వుడ్ బి వైఫ్, కాబోయే భార్య. వుడ్ బి డాక్టర్, కాబోయే డాక్టరు. వుడ్ బి చీఫ్ మినిస్టర్, కాబోయే ముఖ్యమంత్రి. వుడ్ బి మినిస్టర్, కాబోయే మంత్రి. సారీ ఫ్రెండ్స్, ఏ వుడ్ బి కలెక్టర్, ఏ వుడ్ బి కలెక్టర్, కాబోయే కలెక్టర్. అలాగనే ఏ వుడ్ బి బ్రైడ్, ఏ వుడ్ బి బ్రైడ్, కాబోయే వధువు, కాబోయే వధువు. ఏ వుడ్ బి బ్రైడ్, కాబోయే వధువు. ఏ వుడ్ బి బ్రైడ్ గ్రూమ్, కాబోయే వరుడు. ఫ్రెండ్స్, ఆ విధంగా వుడ్ బిని యూజ్ చేస్తూ కాబోయే, రేపు కాబోయే అనే సిచ్యువేషన్లో దీన్ని మనం సారీ ఫ్రెండ్స్, వుడ్ బిని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. ఏమండి, ఈ వుడ్ బిని యూజ్ చేసేటప్పుడు మనము నౌన్ ముందే యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, కనుక ఈ వుడ్ కాబోయే అనే అర్థంలో యూజ్ చేసేటప్పుడు మనము నౌన్ ముందే యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, పర్సనల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఈ యొక్క వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు సపోర్ట్నిచ్చి నేను ఇంకా ఉత్సాహంగా నేను వీడియోలు చేయడానికి మీ యొక్క ప్రోత్సాహము నాకు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.